నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాఖల వారీగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని క్షేత్రస్థాయిలో లోటుపాట్లను సరిదిద్దుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసి సమస్యలను స్వయంగా తెలుసుకోవడం జరుగుతుందని చెప్పారు. విద్యుత్ సమస్యలపై ప్రజాప్రతినిధులు లేవనెత్తే అంశాన్ని స్థానిక శాసన సభ్యులు పరిగణనలోకి తీసుకుని అధికారులు సమన్వయపరుస్తూ కరెంటు సమస్యలపై స్పందించి అధికారులు పరిష్కార దిశగా కృషి చేయాలని, కరెంటు సమస్య రాకుండా చూడాలని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజలకు త్రాగునీరు అందించాలని, పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, తను అభివృద్ధి ప్రజల పక్షమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఘు, ఎంపీపీ మార్గం ఆంజనేయులు, పిఎస్ఎస్ఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, సీతారామయ్య, విద్యుత్ పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, స్త్రీ శిశు సంక్షేమ సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి కొంచెం మనం కావాలంటే నేను కూడా సాయం చేస్తాను. మీరు చెప్పి అది కొంచెం మా సమస్య అనేవి వెళ్తున్నాయి ఆఫీస్కి పేపర్ల మీద 100,000 కోట్లు చూపిస్తున్నాం. అట్లా కాదు కదా. కాబట్టి ఏంటంటే మనము పని చేయాలనేది మన ఉద్దేశం. ఇప్పటి నుంచి అవుతుంది. ఏం కాదు కూడా మాట్లాడతాం తప్పకుండా. అయితే ఒకటి చెప్పండి, మీకు సరిపడా టీచర్ కుదరదు. హై స్కూల్లో 38% వస్తున్నాయి. హై స్కూల్లో 38% వస్తున్నారు. ఎక్కడైతే పిల్లలు లేక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని తర్వాత చేసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే మొట్టమొదటిగా మట్టు ఏవి కూడా కాకుండా చూసుకోండి. మత్తు పదార్థాలను కూడా ఏ విధంగా అయితే నిషేధించవచ్చో ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి. ఎక్కడైతే రూట్ ఉందో, కన్స్యూమర్స్ కాకుండా ఎక్కడైతే రూట్ ఉందో ఆ రూట్ ని కట్ చేయాలి. ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి. ఎందుకంటే యువకులకు కానీ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో నివాసం ఉంటున్న వివాహిత మహిళ కళావతి పొదుపు సంఘంలో లీడర్గా పనిచేస్తూ పొదుపు పైసలను బ్యాంకులో డిపాజిట్ చేయుటకు కోదాడ బ్యాంకుకు వచ్చి పైసలు డిపాజిట్ చేసి తిరుగు ప్రయాణమై ఎర్రవరం వెళ్లేందుకు ఆటో కోసం నిల్చున్న కళావతిని అదే గ్రామంలో ఇంటి ఎదురుగా ఉంటున్న రోజారావు తన ద్విచక్ర వాహనం ఎక్కించుకొని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకుని వెళ్లి తలపై రాయితో మోది హత్యాయత్నానికి ప్రయత్నించాడు. రక్తపు మడుగులో ఉన్న కళావతిని గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రిలో చేర్పించగా తన పిల్లలను సైతం గుర్తుపట్టలేని స్థితిలో కళావతి తలకు బలమైన గాయమై 40 నుండి 50 కుట్లు పడి మతి స్థిమితం లేని పరిస్థితిలో ఉండగా విషయం తెలుసుకున్న గ్రామంలోని పెద్ద మనుషులు రోజారావును నిలదీయడంతో విషయం బయటపడి పెద్ద మనుషులలో వైద్య ఖర్చుల నిమిత్తం ఒప్పందం చేసుకున్న విధంగా కొన్ని లక్షల రూపాయలకు బాండ్ రూపంలో రాయించుకున్న బాండ్ ప్రకారం పైసలు ఇవ్వమని బాధితురాలు అడుగుతుండగా నిర్లక్ష్యంతో మీకు పైసలు ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చేతులెత్తేసి పెద్ద మనుషులపై కేసులు బనాయించడంతో బాధితురాలు చేసేదేమీ లేక ఈరోజు తన 3 పిల్లలతో కలిసి ఇంటి ముందు టెంట్ వేసి తమకు న్యాయం జరగాలంటూ నిరసన తెలుపుతుండగా విషయం తెలుసుకున్న కోదాడ రూరల్ పోలీసు సిబ్బంది సంఘటన స్థానానికి చేరుకొని సర్ది చెప్పడంతో టెంట్ తీసిన బాధిత కుటుంబ సభ్యులు. బాధితురాలు కళావతికి 3 పిల్లల్లో అంగవైకల్యంతో జన్మించిన తన కూతురు పెద్ద సమస్య కావడంతో తమకు పోలీస్ స్టేషన్లో, కోర్టులో న్యాయం జరగటం లేదని మీడియా ముందుకు తన పిల్లలతో సహా వచ్చి కంటతడి పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు. కళావతికి అన్యాయం జరగటం వలన ఇక్కడ మేము గౌల సంఘం మొత్తం కలిసి ఇక్కడికి రావడం జరిగినది. అమ్మాయికి స్టేషన్కి పోయిన కాడ న్యాయం జరగలేదు, కోర్టుకు పోయిన కోర్టులో కూడా న్యాయం జరగట్లేదని చెప్పి మీడియా మిత్రులను పిలిపించి వాళ్ళ ఇంటి మొదల ధర్నా చేయడం జరుగుతుంది. మాకు ఇక్కడ ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ, డిఎస్పీ గారు వస్తే కానీ మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని చెప్పి ఈ ధర్నాలో పాల్గొనడం జరుగుతున్నది. ఈ రోజున వాళ్ళ ఇంటి ముంగల ఆ కళావతి బాధితురాలు ఇక్కడ గ్రామంలో పెద్ద మనుషుల్ని అందరినీ గోడేసుకొని వచ్చి వాళ్ళ ఇంటి ముంగల టెంట్ వేసుకొని మరి మీడియా మిత్రుల్ని సంప్రదించి ఈ రోజున మాకు న్యాయం జరగాలని ఆ విషయం మీద ఈ రోజున ఇక్కడ ధర్నా చేయడం జరుగుతున్నది. మరి కళావతికి న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగదని మేము చెబుతున్నాము. నేను పొదుపు డబ్బులు, సంఘాల పొదుపు డబ్బులు అప్పుడప్పుడు నాకు ఇస్తారు. నేను కోదాట్లో బ్యాంకులో వేయటానికి వెళ్తుంటా. అయితే ఆ రోజు కూడా ఒక గ్రూప్ డబ్బులు ఉంటే వేయటానికి కోదాడ వెళ్తుంటే గన్పారం టేజీ కాడ వెనకంగా వచ్చింది. నేను చూసుకోలే, వచ్చి బండి ఆపిండి మధ్యలో.
నేను ఎక్కనన్నా మళ్ళీ ఆపి మళ్ళీ ఎక్క అంటే నేను ఎక్కనన్నా వెళ్ళిపోయిండు. ఇంకా మళ్ళీ కొద్ది దూరం పోయాక మళ్ళీ ఫోన్ చేస్తే నేను ఆటో ఎక్కినవా అంటే నేను ఎక్కలేదన్నా, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన అని చెప్పిన. చెప్తే కోదాడ వచ్చాక బ్యాంక్ దగ్గరకు వస్తా, బ్యాంక్ దగ్గరకు వచ్చాక బండి ఎక్కన్నాడు, ఫోన్ కట్ చేసిండు. నేను ఇంకా పొదుపు డబ్బుల కోసం కోదాడ వెళ్ళా. ఈలో బ్యాంకుకి పోయి ఓచర్లు రాస్తుంటే మళ్ళీ ఫోన్ చేసిండు బ్యాంక్ దగ్గరకు వచ్చి ఏడున్నావంటే బ్యాంకులో ఉన్నా అన్న. ఈలోపు కిందికి దిగ అన్నాడు. నేను కిందికి దిగంగానే బండి ఎక్కంటే నాకు ఇంకా పొదుపు డబ్బులు వేసుకోవడం పని కాలేదు, నేను ఎక్కను అన్న. అంటే అరవకుండా ఎక్క అన్నాడు అని సెల్లు తీసుకొని దగ్గర పెట్టుకుంటే నేను ఇంకా బండి ఎక్కాల్సి వచ్చి ఎక్కినాక ఇంకా తీసుకెళ్ళిండు. చాలా దూరం తీసుకుపోయి ఇంకా కొంచెం దూరం పోయాక బండి ఆపి పాస్ వస్తుందని పక్కకు ఆపి వెనకంగా వచ్చి రాయి తీసుకొని కొట్టిండు. నేనేమంటే స్పృహ తప్పి కోల్పోయినా. అసలు నెల రోజుల దాకా నేను మనిషిని కాలేదు. నా పిల్లగాళ్ళు నేను గుర్తుపట్టుకోలేకపోయినా. ఇప్పుడు నాకు భర్త లేడు సార్. నా పిల్లగాళ్ళు ముగ్గురు, ఒకటి పిల్ల ఉంది. ఆ పిల్లగాళ్ళ పరిస్థితి ఏంది? నేను చచ్చిపోతే నన్ను చంపాలని చూసిండు. నేను చేస్తే నా పిల్లగాళ్ళ పరిస్థితి ఏంది? నా పిల్లగాళ్ళని ముగ్గురిని ఏదో విధంగా సారి పెద్ద చేసి ఏదో ఒక న్యాయం చేయమను. నేను ఇప్పుడే వాడి కళ్ళ ముందే చేస్తా. ఎందుకంటే నాకు మా పిల్లగాళ్ళకి మాత్రం అన్యాయం జరగద్దు. నేను బతికేదే వాళ్ళ కోసం. నా భర్త చనిపోయినా కానీ నేను ముగ్గురు పిల్లగాళ్ళు ఉన్నారన్న ఆశతోటి బతుకుతున్నా. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏడుపాయల వనదుర్గ భవానీ మాత జాతరపై మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ ఎంతో మహిమాన్విత్వంతో ఏడుపాయల వనదుర్గ భవానీ జాతర నిర్వహించాలని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జాతర ఏర్పాట్లు చేయాలని, ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి సేవలో తరించాలని, ఏడుపాయల అమ్మవారికి మెదక్ ప్రజలకు సేవ చేయటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, అధికారులు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాతర విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. జాతర నిర్వహణలో త్రాగునీరు, మరుగుదొడ్లు, అదనపు స్నాన ఘట్టాలు, బ్యాటరీ ట్యాప్స్, అంతర్గత రోడ్లు, వైద్యం, వసతి, పారిశుద్ధం, నిరంతర విద్యుత్ సరఫరా, రహదారుల అభివృద్ధి, క్యూ లైన్ తదితర ఏర్పాట్లు మరియు ప్రతి ఏడాది భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది 7 లక్షల మంది దుర్గా భవానీ మాతను దర్శించుకోనున్నట్లు ప్రాథమిక అంచనా వేశారని అన్నారు. భక్తుల తాకిడికి అనుగుణంగా జిల్లా పాలనా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైందని చెప్పారు. తెలంగాణలో మెదక్ జిల్లాలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల జాతర ఏడాదికి ఒకసారి 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారని అన్నారు. దొంగతనాలు, జేబు దొంగల నివారణ కోసం ప్రత్యేకంగా మఫ్తీ పోలీసులు, మహిళల రక్షణ కోసం షీ టీంలు, ఎక్సైజ్ లో లోటుపాట్లను తెలియచేయడం కోసం ఎక్సైజ్ టీంలు, ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువగా అమ్మేటువంటి పదార్థాలపై నిఘా పెంచాలని ఎమ్మెల్యే రోహిత్రావు అధికారులకు తెలియజేశారు. జాతరలో నిరంతరాయంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని, కనురెప్ప మీటే సమయంలో కూడా విద్యుత్ పోకుండా చర్యలు తీసుకోవాలని, అనేక రకాలుగా రక్షణ కల్పించాలని అధికారులను సూచించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ జాతర సందర్భంలో భక్తులు రద్దీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేయాలని, ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు ఉండకుండా చర్యలు తీసుకుని ఏ ఒక్క భక్తుడిని కూడా ఇబ్బంది లేకుండా చేయాలని వివరించారు. అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ వనదుర్గ భవానీ కొంగు బంగారం అని, కోరికలు తీర్చే తల్లి అని రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించి జాతరను విజయవంతం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆర్టీఓ రమాదేవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెంచాలో మనం ఏంటంటే ఇప్పుడు డిఎంఎడ్హెచ్ఓ అంటేనే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. ఇప్పుడు ఇంత డిస్ట్రిక్ట్ లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు వాళ్ళు అట్లీస్ట్ రాకపోతే ఎట్లా? అండ్ ఇట్స్ అప్రోచింగ్ వెరీ ఫాస్ట్. ఎప్పుడు వస్తా ఉంది? ఇంకో హార్డ్లీ ఒక 3-4 days 5 days కూడా లేదు. ఈ టైంలో సీరియస్నెస్ లేకపోతే ఎట్లా? మనం పబ్లిక్ కోసమే కదా పనిచేసేది. దాట్స్ ద మెయిన్ ఎజెండా. ఏమంటారు అడిషనల్ కలెక్టర్? ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు చెప్పండి, కరెక్ట్ చేయండి, విల్ డిస్కస్ ఆన్ ఇట్. అట్లేం లేదు. సో నేను ఏమంటా ఉన్నా అంటే మెడికల్ అండ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దాన్ని ఏంటంటే మనం ఏ విధంగా ఇంకా ఎన్హాన్స్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలనేది మన టార్గెట్ ఉండాలి. జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఏసీపీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ మాయపేటతో పారిపోతున్న దుండగులను పట్టుకున్న స్థానిక ఎస్ఐ సుజన్ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. ఒక మంత్రపు పెట్టి ఉన్నదని చెప్పి అమాయక ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల వివరాలు: కళావత్ శంకర్ తండ్రి మంక్తా, వయసు 43 సంవత్సరములు, నాగర్ కర్నూలు జిల్లా, ప్రస్తుతం బజ్జర కాలనీ, హయాత్ నగర్, హైదరాబాద్.
ఖాసిం తండ్రి బాలెసాబ్ వయసు 33 సంవత్సరములు, మక్తల్ మండలం, నారాయణపేట జిల్లా, మహమ్మద్ అజార్ తండ్రి మహమ్మద్ రఫీ వయసు 27 సంవత్సరములు, తాండూరు వికారాబాద్ జిల్లా, కొర్ర గాసిరం అలియాస్ గాస్య తండ్రి బీక్యా వయసు 50 సంవత్సరములు, నల్గొండ జిల్లా, ప్రస్తుతం బంజారా కాలనీ, హయాత్ నగర్, హైదరాబాద్. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు: ఒక మంత్రపు పెట్టె తీసుకుని హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్తుండగా పెంబర్తి వైట్ జంక్షన్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక బజాజ్ మ్యాగ్జిమా ఆటో హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వస్తూ పెంబర్తివై జంక్షన్ వద్ద మమ్మల్ని చూసి వెనక్కు తిప్పుకొని పారిపోతుండగా జనగామ పోలీసులు పట్టుకొని వారిని విచారించగా వారు చేసే పని ద్వారా వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నేరస్తులందరూ అమాయక ప్రజలకు మోసం చేయాలనే ఉద్దేశంతో వారి వద్ద ఆకాశం నుండి ఉల్కలు తెగపడినప్పుడు ఒక అద్భుతమైన పెట్టె దొరికిందని, దానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని, అది ఎవరి దగ్గర ఉంటే వారు కోటీశ్వర్లు అవుతారని, వాళ్ళు జాతకం మారిపోతుందని మరియు మంచి జరుగుతుందని ఆ పెట్టెను 50 కోట్ల రూపాయలకు అమ్మాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. సృజన్ ఎస్ఐ జనగామ గారి ఫిర్యాదుపై ఇన్స్పెక్టర్ జనగామ ఎల్ రఘు కేసు రిజిస్టర్ చేసి నేరస్తులను అరెస్ట్ చేశారు. నేరాలకు పాల్పడిన నిందితుల్ని పట్టుకోవటంలో ప్రతిభ కనపరిచిన జనగామ ఇన్స్పెక్టర్ ఎల్ రఘు, జనగామ ఎస్ఐ సృజన్, కానిస్టేబుల్ టి రామన్న మరియు బి కర్ణాకర్, కె అనిల్ కుమార్, ఎన్ సాగర్లను వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు శ్రీ పి సీతారాం, ఏసీపీ జనగామ ఎస్ఆర్ దామోదర్ రెడ్డి అభినందించారు. ఇంట్రాగేట్ చేసి వాళ్ళ నుండి నిజాలు కక్కించడం జరిగింది. ఇంతేకాకుండా దీని వెనక ఇంకా మూటా సభ్యులు ఎవరైనా ఉన్నారేమో, ఇప్పుడైతే మాకు ఈ 4 దొరికిండ్రు. వీళ్ళ వెనక ఇంకా ఏదైనా ముఠా ఉన్నదేమో అది కూడా మేము విచారిస్తున్నాం. వీళ్ళని ఇప్పుడు రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ మేము పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ వెనక ఎవరున్నారు, ఎవరి ప్రోత్సాహంతో ఈ విధంగా చేస్తున్నారు అనేది దాన్ని కూడా విచారించి ఇంకా డెప్త్గా ఈ విషయంలో వెళ్తాం. ఎనీవే మా యొక్క ఇన్స్పెక్టరు ఎస్హెచ్ఓ రఘు గారు, అట్లాగే సృజను, శ్వేత, మా సిబ్బంది అందరికి కంగ్రాట్స్ చెప్తున్నా. ఇప్పుడు పట్టుకున్నటువంటి పెట్టె ఏదైతుందో అంటే ఒక్కసారి మీరు దానికి దివ్య శక్తులు ఉన్నాయని చెప్పని ఆ పెట్టేది, ఈ పెట్టె ఏదైతే ఉందో ఈ పెట్టెకు గ్లాస్ పెడితే ఆ గ్లాసు వైబ్రేషన్ అవుతుంటుంది. ఆ వైబ్రేషన్ కావడానికి కారణం ఏంటంటే ఈ పక్కన ఒక మ్యాగ్నెట్ ఉందండి. ఇప్పుడు మ్యాగ్నెట్ తీసేస్తే వైబ్రేషన్ వస్తుంది. మీరు పట్టుకొని చూడండి, వైబ్రేషన్ వస్తుందో లేదో. వస్తుందా? మీరు ఒకసారి చూడండి, వైబ్రేషన్ వస్తుంది కదా. ఆగిపోయిందా? ఇప్పుడు తీస్తే మళ్ళీ వైబ్రేషన్ వస్తుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు చూసిందా? పెడితే ఏమొస్తుంది? స్పార్క్ వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు తీసేస్తే రాదు. హైదరాబాద్ శివారు మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ క్యాంపస్లో విద్యార్థినులు నిరసనకు దిగారు. నిన్న రాత్రి అన్నం, ఇతర ఆహార పదార్థాల్లో పురుగులు వచ్చాయంటూ విద్యార్థినులు క్యాంపస్ ఆవరణంలో ఆందోళన చేపట్టారు. మల్లారెడ్డి విద్యాసంస్థల యాజమాన్యం తమకు నాణ్యమైన ఆహారం అందించట్లేదు అంటూ వాపోయారు. కొద్ది రోజుల క్రితం కూడా ఇదే మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థలోని ఆహార భోజనంలో పురుగులు కలకలం రేపిన విషయం తెలిసిందే. గతంలో చూసుకున్నట్టయితే యూనివర్సిటీలో సేమ్ ఇష్యూ జరగడం అయింది. దీంతో వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మేము సాల్వ్ చేస్తామని చెప్పారు. అక్కడ వాళ్ళు చెప్పిన విధంగానే మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. స్టూడెంట్స్కి ఫలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క విద్యార్థి ఇట్లా ఫేస్ చేస్తున్నాడు, ఫుడ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అది టేకప్ చేసి మాట్లాడతామని చెప్పారు. ఆ ఇష్యూ అక్కడ ఉండగానే తాజాగా చూస్తే మన మెయిన్ క్యాంపస్ ఏదైతే క్యాంపస్ హాస్టల్ ఉందో గర్ల్స్కి గత వారం రోజుల నుంచి ఇట్లాగే పురుగులు వస్తున్నాయని చెప్పి వాళ్ళు ఆరోపణ వ్యక్తం చేశారు. అది కాక వాళ్ళు ఏంటంటే ముందు వార్డెన్స్కి కంప్లైంట్ చేయడం జరిగింది. వార్డెన్స్కి కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు రెక్టిఫై చేస్తాము అని చెప్పి అన్నారు. ఇంకా వాళ్ళు కూడా చూశారు, వారం నుంచి చూసిరు, అరే ఇదేం అయ్యేదట్టు లేదని చెప్పి మాకు కంప్లైంట్ చేసిరు. మాకు కంప్లైంట్ చేయడంతో రాత్రి వాళ్ళే ధర్నాకి దిగడం జరిగింది. క్యాంపస్ హాస్టల్లోనే అమ్మాయిలు ధర్నా చేశారు. నైట్ ధర్నా చేసిరు కాబట్టి మాకు కాల్ చేసి అన్న మాకు సపోర్ట్ చేయండి అని చెప్తే స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున మేము వచ్చినందుకు రాత్రి మన లోకల్ పిఎస్ స్టేట్ బస్ పిఎస్ నుంచి ఎస్ఐ సార్ కూడా రావడం జరిగింది. సార్ ముంగట్నే మాట్లాడినాము. వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మాకు చెప్పారు. వాళ్ళ రిక్వెస్ట్ ఏం చేసారు అంటే, అన్న మేము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చెప్పినాము,
మా సైడ్ నుంచి మీరు మేనేజ్మెంట్కి రిప్రజెంట్ చేయండి, అది మా ముంగట్నే చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసిర్రు. అయితే ఇవాళ మేము అక్కడ అడుగుదామని గేట్ దగ్గర కోసం ఆపడం జరిగింది. ఆపినందుకు మేము మిగతా స్టూడెంట్స్ కూడా మేము అందరిని ఆపేసినాము. అట్లీస్ట్ ఎందుకు ఆగినరు, స్టూడెంట్స్ లోపలికి ఎందుకు వస్తలేరు అని ప్రిన్సిపల్ రెస్పాండ్ అవ్వాలి, అది మినిమం అతని బాధ్యత. అతను కనీసం గేట్ దగ్గరకు వచ్చి కూడా మరి ఎందుకు ఆగిరు అని చెప్పి మాకు తీసుకెళ్ళలేదు లోపలికి. అందుకే మేము అంత పెద్ద ధర్నా చేయాల్సి వచ్చింది. ఇంకా లాస్ట్కి ఇందాక ప్రిన్సిపల్ లోపల పిలవడంతో మన ప్రవీణ్ రెడ్డి సార్ వచ్చారు. వచ్చి మాట్లాడంగానే మహేందర్ రెడ్డి సార్ కూడా వచ్చిండు. వచ్చి ఇట్లా చెప్పారు, జరిగింది ప్రాబ్లం, ఓకే మీరు రిప్రజెంటేషన్ మీరు ఇవ్వండి, రెడీ చేసుకోండి అని చెప్పారు. మేము మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, స్టూడెంట్స్ ఏదైతే మాకు రిక్వెస్ట్ చేసారో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మా సైడ్ నుంచి మేము రిప్రజెంట్ చేయండి అని చెప్పారు. కాకపోతే మేము ఇచ్చే రిప్రజెంటేషన్ కూడా స్టూడెంట్స్ ముందే ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు మాకు. మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినాము. సార్ మహేందర్ రెడ్డి సార్ ఒక 1 వీక్ లోపు షెడ్యూల్ చేసి ఒక టైం ఇస్తామని చెప్పారు మాకు. ఆ టైం కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఆ టైం రోజు కనుక మాకు రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, నాయకులు, అంతేకాకుండా మా ఇంకా సోదరులు, స్టూడెంట్ యూనియన్ సోదరులు, స్టూడెంట్స్ అందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే కష్టం. హార్డ్ వర్క్ చేస్తే కానీ గవర్నమెంట్ జాబ్ రాదు. కొన్ని సమయాల్లో అది కూడా కష్టం. టాలెంట్ మాత్రమే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి అంటారు. మన సంగతి అటుంచితే ఈ యువతి మాత్రం నిజంగా అదృష్టవంతురాలే. నక్కతోక తొక్కిందేమో అని అనక తప్పదు. ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆమె సెలెక్ట్ అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి యువతకు ఒక రోల్ మోడల్గా నిలిచిన రమాదేవిపై మా తెలంగాణ టీవీ స్పెషల్ స్టోరీ. మంచిర్యాల జిల్లా విలేజ్ నస్పూర్కు చెందిన పాయలి రమాదేవి రాసిన ప్రతి పోటీ పరీక్షలను సత్తా చాటింది. 5 నెలల కాలంలో ఏకంగా 4 ఉద్యోగాలకు ఎంపికైంది. అబ్గరి కానిస్టేబుల్, ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టును, గ్రాడ్యుయేషన్ టీచర్, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయింది. రమాదేవి భర్త శ్రీనివాస్ న్యాయవాది వృత్తిని కొనసాగిస్తున్నాడు. వివాహం అనంతరం కూడా చదువు మీద ఉన్న మక్కువతో భర్త శ్రీనివాస్ అందించిన ప్రోత్సాహంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతిభ కనపరిచింది. 10th, ఇంటర్, డిగ్రీ వరకు కాగజ్ నగర్ పట్టణంలో విద్యను అభ్యసించింది. పీజీ మంచిర్యాల పట్టణంలో, బీఈడీ ఆసిఫాబాద్ పట్టణంలో పూర్తి చేసింది. వెలువడిన 4 పోటీ పరీక్షలో ప్రతిభ చూపి ఉద్యోగాలకు అర్హత సాధించింది. ఒకేసారి ఇన్ని కొలువులకు ఎంపికైన రమాదేవిని చూసి భర్త శ్రీనివాస్, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు గర్వపడుతున్నారు. కాగా తనకున్న ఉన్నత విద్యను 10 మందికి పంచాలన్న ఉద్దేశంతోనే జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్ని ఎంచుకొని పలువురికి విద్యను అందిస్తానని ఆమె తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత వ్యసనాలకు అలవాటు పడుతూ కాలాన్ని వృధా చేస్తున్నారు. కష్టే ఫలి అని అన్న పెద్దల మాటలను నిజం చేస్తూ ఒకే సమయంలో 4 ఉద్యోగాలు సాధించి నేటి యువతరానికి పాయని రమాదేవి ఆదర్శంగా నిలిచింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో హివాగా బ్యూటీ సెలూన్ను ప్రారంభించారు. ఇక్కడ కస్టమర్లకు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక తర్ఫీదు పొందిన నిపుణులు, డాక్టర్లతో తాము సదుపాయాలు కల్పిస్తామని నిర్వాహకురాలు హరితారెడ్డి తెలియజేశారు. స్కిన్, హెయిర్ తదితర సమస్యలపై ప్రత్యేక నిపుణులతో తాము చికిత్స అందిస్తామని తెలిపారు.
గురించి మాట్లాడుకోగలిగితే ఆల్ ఆర్ ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ అండి. బేసిక్గా మనం హెయిర్ డ్రెస్సెస్ నుంచి బ్యూటీషియన్స్ వరకు తీసుకోగలిగిన, అంటే వాళ్ళు ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ కాబట్టి సో వాళ్ళు కూడా ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్. అండ్ మీకు వీ హ్యావ్ ఎవ్రీ బ్రాంచ్ హ్యావ్ అ డాక్టర్, ఇన్ హౌస్ డాక్టర్ ఉన్నారు మాకు. అండ్ హైదరాబాద్లో వీ హ్యావ్ అ స్పెషలైజ్డ్ డాక్టర్, డర్మటాలజిస్ట్ ఉన్నారు ఇక్కడ. ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు? సో వీ హ్యావ్ ఆల్ ఎండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండి. బేసిక్గా బ్యూటీ సర్వీసెస్ నుంచి తీసుకోగలిగితే లైక్ ఫేషియల్స్ నుంచి మొదలు పెట్టగలిగితే మేల్ అండ్ ఫీమేల్స్కి కూడా బ్రైడల్ సర్వీసెస్, ప్రీ బ్రైడల్ సర్వీసెస్, మేక్ ఓవర్స్, అది కాకుండా స్కిన్ ట్రీట్మెంట్స్ లైక్ ఆల్ ఎండ్స్ ఆఫ్ స్కిన్ ట్రీట్మెంట్స్, స్కిన్ వైటనింగ్, యాక్నే ట్రీట్మెంట్స్, పిగ్మెంటేషన్స్ కోసము, అండ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ స్కిన్లో చూసుకోవచ్చు. అండ్ బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, దీంతో పాటు మనకి హెయిర్ చూసుకోగలిగితే హెయిర్ రీగ్రోత్, డాండ్రఫ్ ట్రీట్మెంట్స్, అండ్ వీ హ్యావ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఆల్సో. ఎక్సలెంట్ సర్జన్స్ ఉన్నారు మన దగ్గర, సర్టిఫైడ్ సేఫ్ హ్యాండ్స్లో మీరు ఉంటారు. అండ్ వీ హ్యావ్ అన్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ ఆల్సో, వెరీ నైస్. చాలా మందికి అన్వాంటెడ్ హెయిర్, ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ లిప్ మీద, చిన్ మీద హెయిర్స్ ఉన్నప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అని. బట్ వీ ప్రామిస్ 100% పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దాట్. సో వీ గివ్ ఎ కాంబినేషన్ ఆఫ్ లేజర్ అండ్ ఐబీ ప్రోబింగ్. సో ఈ కాంబినేషన్లో ఇస్తున్నాం కాబట్టి వీ ప్రామిస్ 100% రిజల్ట్స్ ఆల్సో. So anti-aging treatments can be started anytime after 25 years of age, because see, a lot of people have this perception in their head that it needs to be started after 40 or 45 years, but the sooner the better, because we start losing collagen. That is the protein which is present in our skin, which supports the skin. So that starts degrading. That leads to fine lines and wrinkles.